ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పుష్ప సూపర్ హిట్ పుష్ప 2ని భయపెడుతోంది. సీక్వెల్ విషయంలో సుకుమార్ మాత్రం ఒక పట్టాన సాటిస్ఫై కావడం లేదు. అంతకు మించి ఏదో కావాలి. దీనికోసం మరో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ని రంగంలోకి దింపుతున్నారా? ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరు? పుష్ప కంటే పుష్ప 2 బిగ్గెస్ట్ హిట్ కావాలన్న పట్టుదలతో సుకుమార్ కోట్లు గుమ్మరిస్తున్నాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఏడాది పాటు స్క్రిప్ట్ పైనే కూర్చుని సీక్వెల్ మొదలుపెట్టాడు. పర్ఫెక్షన్ పేరుతో అనుకున్న టైంలో షూటింగ్ పూర్తి కావడం లేదు. ఊ అంటావా మావాను మించి సీక్వెల్ ఐటెం సాంగ్ ఉండాలనుకుని బాలీవుడ్ భామను రంగంలోకి దించుతున్నాడు. ఈ క్రమంలో దిశా పటాని, కృతి సనన్ పేర్లు బయటకొచ్చాయి. కృతి, బన్నీ హైట్ మ్యాచ్ కాదన్న భయంతో డ్రాప్ అయిపోయారు. ఊ అంటావా మామ అంటూ రెచ్చిపోయిన సమంతను సీక్వెల్లో కూడా తీసుకొస్తున్నాడు. ఐటెం గర్ల్ గా మరొకరిని తీసుకున్నా సాంగ్ చివర్లో సమంతను తీసుకొచ్చి డాన్స్ చేయిస్తారట. మరి లెక్కల మాస్టారి ఊహకు శామ్ ఊ అంటుందో ఊ అంటుందో చూడాలి. మరి పుష్ప అన్ని భాషల్లో హిట్ కావడమే కాదు, ఆడియో అయితే చార్ట్ బస్టర్ అయింది. భాషతో సంబంధం లేకుండా శ్రీవల్లి సాంగ్ వచ్చినన్ని రీల్స్ అన్నీ ఇన్ని కాదు. మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా జాతీయ అవార్డు అందుకున్నాడు. సీక్వెల్ ఆడియో పుష్పను మించి ఉండాలన్న లక్ష్యం సుక్కుతో రకరకాల ప్రయోగాలు చేస్తోంది. చిన్న రోల్ కోసం జాన్వీ కపూర్ ను అనుకుంటున్నారని తెలిసింది. ఒకవేళ జాన్వీ ఓకే అంటే ముందుగా సైన్ చేసిన దేవర కంటే పుష్ప 2తో తెలుగు ఆడియన్స్ కు పరిచయం అవుతుంది. దేవర అక్టోబర్ 10న, పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ అవుతున్నాయి. పుష్ప 2 ఐటెం సాంగ్ చివర్లో శామ్ కనిపించాలన్నా, చిన్న పాత్ర కోసం జాన్వీని తీసుకోవాలన్నా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ ఇద్దరికి లక్షలు కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. హైప్ క్రియేట్ చేయడం కోసం శామ్, జాన్వీనే కాదు, మరొక ఇద్దరు స్టార్స్ ను కూడా తీసుకొచ్చే సత్తా లెక్కల మాస్టర్కి ఉంది.